హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. ఈరోజు టాపిక్ వచ్చేసి నిన్న మనం వీడియో చేసుకున్న విధంగా వాలంటీర్ వ్యవస్థ సంబంధించి గత ప్రభుత్వంలో నియమించబడిన వాలంటీర్ వ్యవస్థలు అదే వాలంటీర్ వ్యవస్థను మళ్ళీ కొనసాగిస్తారా లేదని చెప్పేసి, అలాగే వాటికి సంబంధించి క్వాలిఫికేషన్ ఏంటని చెప్పేసి నిన్న వీడియోలో మనం చెప్పుకున్నాం కదా. ఆ వీడియోలో చెప్పుకున్న విధంగా మన కొత్తగా ఏర్పడినట్టు కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో అందులో కొన్ని మనకి ఉమ్మడి మేనిఫెస్టో అని చెప్పేసి సూపర్ 6 అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో వాటి సంబంధించి ఒక వీడియో చేస్తానని చెప్పేసి అన్నాను కదా. సో వాటి సంబంధించి ఇక్కడ మనకి వాలంటీర్ వ్యవస్థ సంబంధించి మెన్షన్ చేశారా లేదని చెప్పేసి ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండి. సో 100% అయితే మనకి వాలంటీర్ వ్యవస్థ సంబంధించి అయితే కంటిన్యూ చేస్తానని చెప్పేసి కూడా క్లియర్ చేయడం జరిగింది. సో ఈ వాలంటీర్ వ్యవస్థ క్వాలిఫికేషన్ అనేది మనకి డిగ్రీ తీసుకుంటారని చెప్పేసి సమాచారం అయితే రావడం జరుగుతుంది. ఇది కూడా మనకి 1994 నుంచి 2018 వరకు చదివిన విద్యార్థులు ఎవరైతే డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారిని పరిగణలోకి తీసుకుంటామని చెప్పేసి వాలంటీర్ వ్యవస్థకు అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే ఉందండి. సో అఫీషియల్ గా మనకి ఇంకా గవర్నమెంట్ నుంచి అయితే రావాలి. సో ఇంకా ఏమన్నా అప్డేట్ వస్తే మరొకసారి వీడియో చేస్తాను. సో ప్రజెంట్ గా ఇప్పుడు మనకి ఏదైతే ఇప్పుడు కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ కూటమి ప్రభుత్వంలో ఏదైతే సూపర్ 6 అని చెప్పేసి మనకు ఉమ్మడి మేనిఫెస్టోని రిలీజ్ చేయడం జరిగింది కదా. సో వాటికి సంబంధించి మనం ఇప్పుడు 1 by 1 అయితే తెలుసుకుందాం. సో పూర్తి డీటెయిల్స్ చెప్పడానికి చాలా టైం అయితే పడుతుంది. సో 1 by 1 అయితే నెక్స్ట్ 1 by 1 దాని గురించి వీడియోనే చేస్తాను. సో ప్రజెంట్ గా ఇక్కడ మనకి ప్రజాగలం అని చెప్పేసి ఒక మేనిఫెస్టో అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. సో ఉమ్మడి మేనిఫెస్టో అని చెప్పేసి ప్రజాగలం అని చెప్పేసి సో మనకి ఒక మేనిఫెస్టో అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఆ మేనిఫెస్టో సంబంధించి ఇక్కడ మనకి సూపర్ 6 అని చెప్పేసి 6 పథకాలు అనేది మెన్షన్ చేయడం జరిగింది. సో 6తో పాటు ఇంకా 21 పథకాలు కూడా మెన్షన్ చేయడం జరిగిందండి. అవి ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ఇక్కడ మనకి సూపర్ 6 వచ్చేసరికి యువతకు 20 లక్షల ఉద్యోగాలు, అంటే ప్రతి సంవత్సరం యువతకి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఇక్కడ మనకి మెన్షన్ చేయడం ఉంది. అలా అయితే నిరుద్యోగ ఉంటారో అంటే ఎటువంటి జాబ్ లేకుండా ఖాళీగా ఉన్న వాళ్ళకి నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ కింద ఇస్తారని చెప్పేసి క్లియర్ గా మెన్షన్ చేయడం ఉంది. సూపర్ 6 లో రెండో పాయింట్ వచ్చేసరికి స్కూల్కు వెళ్లే ప్రతి ఒక్క విద్యార్థికి ఏడాదికి 15,000 రూపాయల అమౌంట్ అనేది ఇస్తామని చెప్పేసి క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో అమ్మఒడి 15,000 రూపాయలు అని చెప్పేసి ఇచ్చారని చెప్పేసాను కదా. అలాగే ఇక్కడ సూపర్ 6 లో ఈ మెన్షన్ చేయడం జరిగింది ఈ పాయింట్. సో అమ్మఒడి సంబంధించి కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ మెయిన్ గా స్కూల్కి వెళ్లే ప్రతి ఒక్క విద్యార్థి ఏడాదికి 15,000 రూపాయలు. అంటే మీ కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు 1 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కుటుంబంలో 2 కావచ్చు, 3 కావచ్చు, 4 కావచ్చు, ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 రూపాయల అమౌంట్ అయితే ఇప్పుడు ఏర్పడినట్టు కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో అది మీకు మెన్షన్ చేయడం జరుగుతుందని చెప్పేసి అమౌంట్ ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో మనకి ప్రమాణ స్వీకారం అనేది ఈ నెల 12వ తారీఖు అయితే ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది నారా చంద్రబాబు నాయుడు గారు. సో ప్రమాణ స్వీకారంలో మనకి ఏ అంశాలని తెలియజేస్తారని చెప్పేసి, అలాగే మొదటికం దేనిపైన చేస్తారని చెప్పేసి కొన్ని అప్డేట్ అయితే రావాల్సింది. ప్రజెంట్ గా 3 అప్డేట్ అయితే రావడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏదైతే ల్యాండ్ టైటింగ్ యాక్ట్ ఉందో అది, అలాగే మనకి డిఎస్సి సంబంధించి, అలాగే పింఛన్ సంబంధించి మనకి సంతకం చేస్తామని చెప్పేసి క్లియర్ గా రావడం జరిగింది. సో ఇక్కడ మనకి 3వ సూపర్ 6 వచ్చేసరికి మనకి ప్రతి ఏటా రైతుకు 20,000 రూపాయల ఆర్థిక సాయం ఇస్తామని చెప్పేసి క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే సూపర్ 6 లో 4వ పాయింట్ వచ్చేసరికి మనకి ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు, అంటే 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల నుండి మహిళలు ఎవరైతే ఉన్నారో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణం ఎవరైనా సరే ఎనీవన్, సో ఎవరైతే మహిళలు ఉన్నారో 18 సంవత్సరాలు దాటి అంటే 19 సంవత్సరాలు పడిన మహిళ ఎవరైతే ఉన్నారో వారికి ప్రతి నెలకు 1,500 రూపాయలు అమౌంట్ ఇస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో సూపర్ 6 లో మెన్షన్ చేయడం జరిగింది. అలాగే మనకి 5వ సూపర్ 6 వచ్చేసరికి ప్రతి మహిళకు ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగిందండి. ప్రతి మహిళలకు ఏడాదికి 3 సిలిండర్లు ఇస్తామని చెప్పేసి క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే సూపర్ 6కి వచ్చేసరికి మనకి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది చేయడం జరుగుతుంది. సో ఈ ఉచిత బస్సు ప్రయాణం అనేది ఎటువంటి కండిషన్స్ ఉంటాయి, సో ఏ విధంగా ఎక్కడ వరకు మనం జర్నీ చేయొచ్చు అని చెప్పేసి ఫర్దర్ గా ఇన్ఫర్మేషన్ రావాలి. ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఫర్దర్ గా మీకు వాటికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ వీడియో చేస్తానండి. సో ప్రజెంట్ గా ఈ సూపర్ 6 సంబంధించి ఈ ఆర్ అనేది మనకి ఇప్పుడు ఉన్నటువంటి ఉమ్మడి ప్రభుత్వం ఏదైతే ఉందో, ఉమ్మడి మేనిఫెస్టో ఏదైతే ఉందో కూటమి సంబంధించి ఇది అప్డేట్ ఇవ్వడం జరిగింది. వీటితో పాటు దాదాపు మనకి సో 25 హామీలు అయితే ఇవ్వడం జరిగిందండి. సో మనకి 1 by 1 అయితే చూద్దాం. సో దాదాపుగా 25 హామీలు అయితే ఇవ్వడం జరిగింది ఈ సూపర్ 6 తో పాటు. సో వాటిని కలుపుకొని 25 హామీలు అయితే ఇవ్వడం. అందులో మొదటిగా మనకి సో మెగా డిఎస్ పై మొదటి సంతకం అని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. సో ప్రజెంట్ గా ప్రమాణ స్వీకారం చేసిన రోజు మొదటి సంతకము డిఎస్సి పైన చేస్తామని చెప్పేసి క్లియర్ గా మెన్షన్ జరిగింది. అలాగే ల్యాండ్ యాక్ట్ సర్వీస్ ఏదైతే ఉందో
ల్యాండ్ యాక్ట్ సర్వీస్ ఏదైతే ఉందో దాని మీద సంతకం చేస్తామని చెప్పేసి అన్నారు. అలాగే పింఛన్ సంబంధించి 4,000 రూపాయలు అయితే పెంచడం జరుగుతుందని చెప్పేసి క్లియర్ మెన్షన్ చేయడం జరిగింది. వాటిపైన సంతకం చేస్తామని చెప్పేసి రావడం జరిగింది. రెండోది వచ్చేసరికి మనకి వృద్ధాప్య పింఛన్ 4,000 రూపాయలు, అలాగే దివ్యాంగుల పింఛన్ చెప్పేసి 6,000 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అంటే మనకు ఏప్రిల్, మే, జూన్ సంబంధించి అమౌంట్ అయితే రిలీజ్ చేస్తామని చెప్పేసి క్లియర్ మెన్షన్ చేయడం జరిగింది. సో 18 ఏళ్ళు నిన్న ప్రతి మహిళలకు 1,500 రూపాయలు ఇస్తామని చెప్పేసి క్లియర్ మెన్షన్ చేయడం జరిగింది. అలాగే మనకి 5వ హామీ వచ్చేసరికి ఆర్టీసీ బస్సులో ప్రతి మహిళలకు ఉచిత ప్రయాణం చేస్తామని చెప్పేసి క్లియర్ మెన్షన్ చేయడం జరిగింది. అలాగే 6వ పాయింట్ వచ్చేసరికి మనకి యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి క్లియర్ మెన్షన్ చేయడం జరిగిందండి. అలాగే మనకి 7వ హామీ వచ్చేసరికి మనకి నిరుద్యోగులకు నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పేసి క్లియర్ మెన్షన్ చేయడం జరిగింది. అలాగే మనకి 8వ పాయింట్ వచ్చేసరికి తల్లికి 100 మంది కింద ఏడాది ప్రతి ఒక్క లబ్ధిదారు ఎవరైతే కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో, చదువుకునే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, 1 నుంచి 12వ తరగతి వరకు చదువుకునే విద్యార్థులు అవుతున్నారో, ఎంతమంది విద్యార్థులు చదువుతున్నారో అంతమంది విద్యార్థులకు 15,000 రూపాయల అమౌంట్, ఏడాదికి 15,000 రూపాయలు అమౌంట్ ఇస్తామని చెప్పేసి క్లియర్ మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ప్రతి కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పేసి క్లియర్ చేయడం జరిగింది. అలాగే ప్రతి రైతుకు ఏడాదికి 20,000 రూపాయలు పెట్టుబడి సాయం కింద ప్రతి ఒక్క రైతు ఖాతాకు జమ చేస్తామని చెప్పేసి ఉమ్మడి మేనిఫెస్టోలో మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ అండి. సో వాలంటరీ వ్యవస్థ సంబంధించి వాలంటరీకి గౌరవ వేతనం నెలకు 10,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ వాలంటరీ వ్యవస్థ అనేది గతంలో ఉన్నటువంటి వాలంటరీ వ్యవస్థని కొనసాగిస్తారా, కొత్తగా రిక్వైర్మెంట్ ఏమైనా చేస్తారని చెప్పేసి ఫర్దర్గా వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో అలాగే మనకి ఉచిత ఇసుక కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. పేదలకు ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లు మళ్లీ త్వరలో జరుగుతుందని చెప్పేసి క్లియర్ చేయడం జరిగింది. అలాగే భూమి హక్కు చట్టం రద్దు చేయడం జరుగుతుందని చెప్పేసి క్లియర్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ మనకి 15వ పాయింట్ వచ్చేసరికి ప్రతి ఇంటికి ఉచిత కుళాయి కనెక్షన్ ఇచ్చి స్వచ్ఛమైన నీటిని అందించాలని చెప్పేసి కూడా ఇక్కడ క్లియర్ చేయడం జరిగింది. అలాగే 16వ పాయింట్ వచ్చేసరికి బీసీ రక్షణ చట్టం తీసుకొస్తామని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. అలాగే ఇక్కడ మనకి 17వ పాయింట్ వచ్చేసరికి పూర్ టు రిచ్ ద్వారా ప్రతి పేదవాడికి సంపన్నులు చేయడానికి ప్రతి పేదవాడికి ఇల్లు అనేది నిర్మిస్తారని చెప్పేసి క్లియర్ మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ 18వ పాయింట్ వచ్చేసరికి చేనేత కార్మికులకు సంబంధించి సో మగ్గం ఉంటేగిన 200 విద్యుత్ యూనిట్లు, అలాగే మరమగ్గములు ఉంటేగిన 500 యూనిట్లు ఉచితంగా ఇస్తామని చెప్పేసి క్లియర్ మెన్షన్ చేయడం జరిగిందండి. అలాగే కరెంట్ ఛార్జెస్ అనేది తగ్గిస్తామని చెప్పేసి అలాగే పెరగవు అని చెప్పేసి క్లియర్ చేయడం జరిగింది. అలాగే మనకి ఇక్కడ 20వ పాయింట్ వచ్చేసరికి బీసీలకు 50 ఏళ్ళకి పెన్షన్ ఇస్తామని చెప్పేసి క్లియర్ మెన్షన్ చేయడం జరిగింది. ఇదైతే మంచి విషయమని అనుకోవచ్చు. సో బీసీలు అందరూ ఎవరైతే ఉన్నారో బీసీలకు సంబంధించి 50 ఏళ్ళు పూర్తయిన ప్రతి ఒక్కరు పింఛన్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి క్లియర్ మెన్షన్ చేయడం జరిగింది. పాయింట్ వచ్చేసరికి ప్రతి పేదవాడికి 2 సెంట్ల ఇళ్ల స్థలం ఇస్తామని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ మనకి పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇస్తామని చెప్పేసి మేనిఫెస్టో మనకి క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగిందండి. సో ప్రతి పేదవాడికి ఇదైతే మంచి విషయం అనుకోవచ్చు. అలాగే 22వ పాయింట్ వచ్చేసరికి ప్రతి పేదవాడికి నాణ్యమైన మెటీరియల్తో మంచి ఇల్లు నిర్మిస్తామని చెప్పేసి క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. పెళ్లి కానుక కింద మనకి దాదాపు 1,00,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. అలాగే విదేశీ విద్యకు సంబంధించి మళ్ళీ దాన్ని తీసుకొస్తామని చెప్పేసి రావడం జరిగింది. అలాగే మళ్ళీ ఏదైతే మనకి ఇప్పుడు ఇంతవరకు చంద్రన్న కానుక, చంద్రన్న తోఫా అని చెప్పేసి ఉన్నాయి కదా, అలాంటివి మళ్ళీ తీసుకొచ్చామని చెప్పేసి క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగిందండి. సో వీటికి సంబంధించి 1 by 1 అనేది సో డిక్లరేషన్ అనేది ఉంటుంది. సో ఈ మేనిఫెస్టో సంబంధించి సూపర్ 6 సంబంధించి ఏవైతే ఉన్నాయో వాటి సంబంధించి డిక్లరేషన్స్ అనేది 1 by 1 దాని గురించి ఎట్లా అప్లై చేసుకోవాలి, సో ఏ గైడ్లైన్స్ ఉంటాయని చెప్పేసి పూర్తి డీటెయిల్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో వీటికి సంబంధించి 1 by 1 అయితే వీడియో మనకి తీసుకురావడం జరుగుతుంది. 12వ తారీఖున ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మనకి 3 దానిల మీద సంతకం చేస్తారని చెప్పేసి క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ నెల 12వ తారీఖున ప్రమాణ స్వీకారం అయితే ఉందండి. సో ప్రమాణ స్వీకారం మొదటి సంతకము డిఎస్సీ మీద, అలాగే పింఛన్స్ మీద, ల్యాండ్ ట్యాక్టిల్ యాక్ట్ మీద సైన్ చేస్తారని చెప్పి సమాచారం అయితే రావడం జరిగింది. సో వీటితో పాటు మరిన్ని ఏవైతే పథకాలు మెన్షన్ చేశారో, సో ఉమ్మడి మేనిఫెస్టో సంబంధించి కుటుంబం ఏదైతే మెన్షన్ చేశారో అవన్నీ తీరుస్తామని చెప్పేసి కూడా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఇదండి ఈ వీడియో అప్డేట్. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.